డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చెరువులు, నదుల పరిసరాల్లో నిర్మాణాలు చేపట్టొద్దు. ఎక్కడైనా ఇది నిబంధనలకు విరుద్ధం. అన్ని చోట్ల అక్రమమైందే ఇది. ఏపీలో మాత్రం సక్రమమైపోయింది. సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి కరకట్టపై అక్రమంగా నిర్మించిన భవనంలో నివాసం ఉంటున్నారు. తెలంగాణలో ఇలాంటి నిర్మాణాలపై హైడ్రా యాక్షన్ నేపథ్యంలో ఏపీలోనూ సీఎం అక్రమ నివాసాన్ని కూల్చివేయాలనే డిమాండ్ మొదలైంది. ఉండవల్లిలో కృష్ణానదిని ఆనుకుని లింగమనేని గ్రూప్స్ చైర్మన్ రమేష్ కు 1.31 ఎకరాల భూమి ఉంది. 2007 మే 10న ఈ భూమిలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం కోసం నీటిపారుదల శాఖ నుంచి ఎన్ఓసి తీసుకున్నారు రమేష్. కానీ నిబంధనలకు విరుద్ధంగా కరకట్ట లోపల తొలుత G+1 భవనాన్ని నిర్మించారు. ఆ తర్వాత 2వ అంతస్తు కూడా వేశారు. అదే సమయంలో కరకట్టపై చాలా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. జలవనరుల శాఖ నివేదిక ప్రకారం వెంటనే అక్రమ నిర్మాణాలపై యాక్షన్ తీసుకుంటామని అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ క్రమంలోనే నదీ పరిరక్షణ చట్టానికి విరుద్ధంగా నిర్మించిన భవనాలు ఎందుకు కూల్చకూడదో చెప్పాలంటూ నోటీసులు సైతం ఇచ్చారు. కానీ ఒక్కసారిగా అక్కడ సీన్ మొత్తం మారిపోయింది. సడన్ గా లింగమనేని రమేష్ కట్టిన భవనాన్ని చంద్రబాబు లీజుకు తీసుకున్నారు. అంతే, అప్పటి నుంచి లింగమనేని గ్రూప్కు ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేయడం ప్రారంభించింది. లింగమనేని రెయిన్ ట్రీ పార్క్లో ఖాళీగా ఉన్న 500 ప్లాట్లను అధికారుల నివాసం కోసం అద్దెకు తీసుకున్నారు. ఇందుకోసం ఒక్కో ప్లాటుకు నెలకు 40,000 చొప్పున ప్రభుత్వం చెల్లించేందుకు అంగీకారం కుదుర్చుకుని అమలు చేశారు. ఇక లింగమనేని గెస్ట్ హౌస్ కాస్త చంద్రబాబు అధికారిక నివాసంగా మారిపోయింది. వెంటనే 1-2 కాదు, ఏకంగా 30 కోట్ల రూపాయలు వెచ్చించి మరి దాన్ని ఆధునీకరించారు. చంద్రబాబు నివాసం కోసం 3.30 కోట్ల రూపాయలతో 33 kV సబ్ స్టేషన్ నిర్మించారు. భవనం వద్దకు వెళ్లేందుకు లోటస్ ఫుడ్ సిటీ దగ్గరున్న PWD చెరువు నుంచి 13 కిలోమీటర్ల కరకట్ట రోడ్డును నిర్మించారు. సీఎం నివాసం వద్ద 10 అడుగులున్న రోడ్డును 30 అడుగులకు విస్తరించారు. అందుకోసం 3 రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కున్నారు. అప్పటి వరకు అక్రమమైన భవనం కాస్త సీఎం అధికారిక నివాసంగా మారిపోగానే సక్రమమైపోయింది. 2007లో ఉండవల్లి పంచాయతీ అనుమతి తీసుకున్న తర్వాతే భవనాలు నిర్మించారని చెప్పడం ప్రారంభించింది ప్రభుత్వం. కానీ పంచాయతీ రికార్డుల్లో అది నమోదు కాలేదని స్పష్టమైంది. ఈ క్రమంలోనే 2017 సెప్టెంబర్ 19న వైఎస్ఆర్సీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి కరకట్ట ఆక్రమణలపై హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన ఏపీ హైకోర్టు అక్రమంగా నిర్మించిన 57 భవనాలకు నోటీసులు జారీ చేసింది. దీంతో అదే ఏడాది సెప్టెంబర్ 21న చంద్రబాబు నివాసానికి 15 పేజీల నోటీసులు అంటించారు సిఆర్డీఏ అధికారులు. కానీ దీనిపై చంద్రబాబు మళ్లీ కోర్టును ఆశ్రయించడంతో కూల్చివేతలు ఆగిపోయాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా చెరువుల వద్ద చేపట్టిన అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపిస్తోంది. చిన్న చిన్న ఇళ్ల నుంచి మొదలు పెడితే బహుళ అంతస్తుల భవనాలు, చివరకు కన్వెన్షన్ హాళ్లను కూడా నేలమట్టం చేసింది. ఒకప్పటి శిష్యుడైన రేవంత్ రెడ్డి ఇలాంటి చర్యలు చేపడుతుంటే చంద్రబాబు మాత్రం అక్రమ నివాసంలో ఎలా ఉంటారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ శిష్యుడు మీకంటే అద్భుతమైనటువంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని వరుసపెట్టి ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీస్లు, కన్వెన్షన్ హాల్స్ ఇంకోటి కూలగొట్టుకుంటూ వెళ్తుంటే మీరు మాత్రం ఇంకా అనాధికారికంగా అక్రమ కట్టడంలో నివసించి ఆహా ఓహో నేను అద్భుతమైనటువంటి అమరావతిని సృష్టిస్తా లేదా అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తానని చెప్పటం ఎంతవరకు సమంజసమని జేపీఎం భారత్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అక్రమంగా నిర్మించిన పార్టీ ఆఫీసులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలనే డిమాండ్ మొదలైంది. ఏపీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతను చంద్రబాబు ఉండవల్లి నివాసంతోనే స్టార్ట్ చేయాలనే డిమాండ్ మొదలైంది. పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఇంటి నుంచే బయలుదేరదాం అక్రమ కట్టడాల కూల్చివేత. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటున్న అధికారిక నివాసమే అక్రమ కట్టడం. ఈ అక్రమ కట్టడంలో నివసిస్తున్నటువంటి అక్రమ ముఖ్యమంత్రి సక్రమంగా ఏమైనా నిర్ణయం తీసుకుంటాడా అది కొద్ది రోజుల్లో అనేది వేచి చూడాల్సిన సందర్భం. సినిమాల్లో డైలాగులు చెప్పి గబ్బర్ సింగ్ డైలాగులు రాష్ట్రంలో కుదరవు కదా సార్. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అక్రమ భవనంలో నివాసం ఉండడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వంతో పాటు న్యాయస్థానాలు చొరవ తీసుకుని
అక్రమ నిర్మాణాల కూల్చివేత విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.